Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis session for 3rd of March 2025. సో సండే రోజు మనకు సెషన్ రాదు కాబట్టి మండే రోజే సండే అండ్ మండేకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేస్తాం. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ అనాలిసిస్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దానికన్నా ముందు ఇండెక్స్ని చూద్దాం. ఆల్మోస్ట్ 5 ఆర్టికల్స్ ఆర్ రిలేటెడ్ టు మెయిన్స్ అనమాట ఈరోజు. అండ్ దెర్ ఆర్ ఆల్మోస్ట్ 6 to 13, అంటే 6th ఆర్టికల్ నుంచి 13 వరకు మనకి దీస్ ఆర్ రిలేటెడ్ టు ద ప్రిలిమ్స్. వెరస్ యూజీసీ న్యూ డ్రాఫ్ట్ రూల్స్ ఏవైతే ఉంటాయో నేను ఇది హోంవర్క్ ఇచ్చాను. దట్ ఈస్ ద వన్ ఆర్టికల్ దట్ యూఆర్ గోయింగ్ టు రీడ్ ఆన్ యర్ ఓన్. అలాంగ్ విత్ దాట్ కీవర్డ్ గ్లాసరీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆల్సో హోంవర్క్ ఫర్ టుడే. సో బేసికలీ మెయిన్స్ లో మనం మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ గురించి, 3 లాంగ్వేజ్ డిబేట్స్ గురించి, ఓకే, అండ్ ఆల్సో కంటెంట్ బ్లాకేజ్ సంబంధించి పాట్రియార్కియల్ బయసెస్ ఆఫ్ ద విమెన్ ఎట్ వర్క్ ప్లేస్, న్యూ అడ్వకేట్స్ బిల్స్, వీటి గురించి డిస్కస్ చేస్తాం, అనలైజ్ చేస్తాం. అండ్ మిగతా ప్రిలిమ్స్ ఆర్టికల్స్ ని కూడా డీటెయిల్ గా అనలైజ్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మొత్తం చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ దీస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్. ఓకే, సో ఈ పర్టికులర్ మీ సబ్స్క్రిప్షన్స్, లవ్ అండ్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ యాక్ట్ as a source of motivation to me to come up with these videos on a daily basis. Okay, so let's start the video without any further delay. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనము కరెంట్ అఫైర్స్ కి ఒక 1 స్టాప్ సొల్యూషన్ కోర్స్ ని తీసుకొచ్చాం. దాన్నే కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ అని అంటూ ఉంటాం. సో బేసికలీ ఇది 2025 ప్రిలిమ్స్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బెస్ట్ సొల్యూషన్ కోర్స్ అనమాట ఫర్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కి భయపడితే మాత్రం చాలా లీస్ట్ కాస్ట్ లో ఇది అవైలబుల్ గా ఉంది. జస్ట్ ఫర్ 499 మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో 70+ వీడియో లెక్చర్స్ అనేవి ఉంటాయి. కంటెంపరీ అఫైర్స్ ని కూడా హోలిస్టిక్ గా కవర్ చేస్తాం ఫర్ ప్రిలిమ్స్ 2025. హై ఈల్డింగ్ థీమ్స్ అండ్ అగ్రికల్చర్, స్పీసెస్, ప్లేసెస్ అండ్ న్యూస్ ఇవన్నీ కవర్ అవుతాయి. ప్రింట్ ఫ్రెండ్లీ హ్యాండ్ అవుట్స్ కూడా ఇస్తాము. అండ్ ఆల్సో 1 పేజ్ నోట్స్ ని కూడా మేము ఇవ్వబోతున్నాం. అండ్ ఆల్సో సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అనేవి దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ 15 days పాలసీ అనేది ఉంది. సో బేసికలీ 1 or 2 days రీఫండ్ పాలసీస్ ని మీరు చూసుంటారు. బట్ 15 days తర్వాత కూడా మీరు రీఫండ్ పాలసీస్ ని అక్వైర్ చేసుకోవచ్చు. ఓకే, సో 499 మాత్రమే. సో ఎవరికైనా కావాలి అని అంటే యూ కెన్ పర్చేస్ త్రూ అవర్ వెబ్సైట్ www.taraias.com. or else మీకు ఏమైనా ఇంకా క్వెరీస్ ఉంటే 6305955532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ రిజిస్టర్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, సో విత్ దిస్ నాట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఈ రోజు నుంచే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ క్లాస్ ఆన్ ఇండియన్ పాలిటీ హెస్ బీన్ టేకెన్ బై మీ. సో డీటెయిల్ గా డిస్కస్ చేశాను. ఎవరైనా జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ లిజన్ టు దట్ వీడియో. అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్పాను ఎలా రివైజ్ చేసుకోవాలి అని. సో ఫాలో దాట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. So let us look at the first article of the day. Multiple bullies at work, how to create a multipolar world అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది బేసికలీ మనం GS2 తో లింక్ చేసుకోవచ్చు. ఓకే, GS2 లో మనము ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. GS2 లో ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ కి లింక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆర్టికల్ లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామనంటే హౌ మల్టిపుల్ అథారిటేరియన్ లీడర్స్, ఓకే, మల్టిపుల్ అథారిటేరియన్ లీడర్స్ అండ్ ఆల్సో రైట్ వింగ్ పాపులిస్ట్లు ఎవరైతే ఉంటారో సో వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, హౌ దీస్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ టాండమ్ టు డిస్మాంటిల్ ద కరెంట్ గ్లోబల్ ఆర్డర్. రైట్ వింగ్ పొలిటీషియన్స్ ఆర్ పాపులిస్ట్ కానివ్వండి, అథారిటేరియన్ లీడర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ప్రస్తుతం ఉన్న ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి ఎలా వర్క్ చేస్తున్నారు, హౌ దే ఆర్ వర్కింగ్ ఇన్ టాండమ్ టు డిస్మాంటిల్ ద కరెంట్ గ్లోబల్ ఆర్డర్. సో బేసికలీ వీళ్ళు ఏం ఫాలో అవుతారు వీటిని, ఈ గ్లోబల్ ఆర్డర్ ని సరి చేయడానికి అని అంటే డెమోక్రటిక్ వాల్యూస్ ని, ఇంటర్నేషనల్ కోఆపరేషన్స్ ని వాడతారనమాట. ఓకే, దే పుష్ దిస్ పర్టికులర్ డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ దిస్ పర్టికులర్ పొలిటికల్ గ్లోబల్ ఆర్డర్ విచ్ ఇస్ దేర్ నౌ. ఓకే, సో బేసికలీ సో లెట్స్ సీ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో అయితే ద పుష్ ఫర్ ఎ మల్టీపోలార్ ఆర్డర్. సో బేసికలీ ఇప్పుడు మనం మల్టీపోలార్ ఆర్డర్ వైపు, మల్టీపోలార్ వరల్డ్ వైపు మనము పయనిస్తున్నాం. సో it is being hijacked by illiberal regimes that advocate nationalism, xenophobia and erosion of the human rights. ఇక్కడ ఆథర్ ఏంటంటే the author is presenting this shift as a global trend where democratic norms are under threat. For example, Donald Trump, one such a figure. So Donald Trump isolationist policies ని తీసుకొస్తున్నారంటే he want to put America first. Okay, isolation లో వర్క్ చేద్దాం అని అనుకుంటున్నారు. He don't want to get connected with another people. Anti-immigration stance.
సో యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్స్ తో ముందుకు వచ్చారు. అండ్ ఆల్సో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద అటాక్ చేయడం, అంటే ఆర్డర్స్ ఇచ్చి వితౌట్ ఎనీ లెజిస్లేషన్స్ టు పాస్ దట్ పర్టికులర్ మ్యాటర్. సో అతనే హీఈస్ అటాకింగ్ ది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్. సో ఇలాంటి రిజైమ్స్ తో డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారు. వ్లాడిమిర్ పుటిన్ రష్యా. సో ఏం ఐడియాలజీస్ తో ముందుకు వస్తున్నారంటే ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ తో. సో బేసికలీ వ్లాడిమిర్ పుటిన్ ఐడియా ఇస్ ఆల్సో టు ఇన్వేడ్ ద యుక్రెయిన్. సో అందుకే రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది 2 years నుంచి. అండ్ ఆల్సో నాటో ఏదైతే ఉంటుందో అది అండర్మైన్ అవుతుంది అని చెప్పేసి కూడా పుటిన్ అంటున్నారు. బెంజమిన్ నెతాన్యూ. సో బెంజమిన్ వచ్చేసి ఇజ్రాయెల్ కి సంబంధించిన అతను. ఓకే, సో హీ వాంట్ టు కమ్ అప్ విత్ ది పాలసీస్ ఇన్ గాజా. ఇంటర్నేషనల్ లీగల్ నార్మ్స్ ని రిజెక్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ హంగేరీకి సంబంధించిన విక్టర్ ఆర్బన్ గారు సో యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ తో ఆపోజిషన్స్ ని సప్రెషన్ చేయాలని ఒక టార్గెట్, అండ్ ఆల్సో యూరోపియన్ యూనియన్ ని వీకెన్ చేయాలి అని ఒక టార్గెట్ తో ముందుకు వచ్చారు. అండ్ చైనా యొక్క క్సీ జిన్పింగ్ గారు సో హీ హాస్ కమ్ అప్ విత్ ది ఎక్స్పాన్షనిజం అనమాట. సౌత్ చైనా సీలో మెయిన్లీ మనకి ఈ ఏరియా ఏదైతే ఉంటుందో సో ఈ ఏరియాని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. సో దే వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ త్రూ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్. ఇలా లాట్ ఆఫ్ ఐడియాలజీస్, లాట్ ఆఫ్ అథారిటేరియన్ లీడర్స్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క ఐడియాలజీస్ తో ముందుకు వస్తున్నారు. ఈ లీడర్స్ ఏంటంటే వాళ్ళ మధ్యలో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ ఏంటంటే డెమోక్రటిక్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీకెండ్ చేయాలి అని ఒక కామన్ గోల్ తో ముందుకు వచ్చారనమాట. ఓకే, సో బేసికలీ ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే వరల్డ్ లో ఉన్నాయో వీటిని అథారిటేరియన్ రిజైమ్స్ ద్వారా, అంటే వాళ్ళే పవర్ లోకి వచ్చేలాగా రిప్లేస్ చేయాలన్న ఒక కామన్ గోల్ తో ముందుకు వస్తున్నారు. హవెవర్ ది ఐడియాలజీస్ దట్ దేర్ ఫాలోయింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో ఈ ఆర్టికల్లో మనకి దీని గురించే మెన్షన్ చేయడం జరిగింది. మీరు హిస్టారికల్ గా చూసుకున్న కోల్డ్ వార్ అండ్ యూనిపోలార్ వరల్డ్ ఆర్డర్ మీరు చూసుకోండి. World War II తర్వాత ద వరల్డ్ వాజ్ డివైడెడ్ ఇంటూ బైపోలార్ వరల్డ్. సో World War II తర్వాత ఏంటి, యూనిపోలార్ వరల్డ్ లాగా కాకుండా బైపోలార్ వరల్డ్ ఆర్డర్ వచ్చింది. ఒక వైపు ఏమో యుఎస్ఏ, ఇంకో వైపు యుఎస్ఎస్ఆర్ ఉంది. కానీ 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అవ్వడంతో యుఎస్ఏ అగైన్ స్టార్టెడ్ డామినేటింగ్. సో దానివల్ల నాటో అనేది దాని యొక్క రోల్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయింది, దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్స్పాండ్ అయింది ఈస్టర్న్ యూరోపియన్ లో. ఓకే, అండ్ ఆల్సో యునైటెడ్ నేషన్స్, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ, ఓకే, వరల్డ్ బ్యాంక్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో గ్లోబల్ గవర్నెన్స్ ని షేప్ చేయడంలో చాలా మేజర్ రోల్స్ ని ప్లే చేశాయి. అండ్ ఆల్సో లిబరల్ డెమోక్రటిక్ ఐడియాల్స్ అండ్ ఆల్సో ఫ్రీ మార్కెట్. సో బేసికలీ అమెరికా సపోర్ట్స్ క్యాపిటలిజం, యుఎస్ఎస్ఆర్ సపోర్ట్స్ సోషలిజం. కాబట్టి సో యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అంటే సోవియట్ యూనియన్ అనేది డిసింటిగ్రేట్ అయిన తర్వాత అమెరికన్ ఐడియాలజీ ఆఫ్ క్యాపిటలిజం గాట్ డెవలప్డ్. అందుకే మనకు ఫ్రీ మార్కెట్స్ అండ్ లిబరల్ డెమోక్రసీ అనేవి ఫేమస్ అయ్యాయి అనమాట అండర్ ది అమెరికన్ లీడర్షిప్. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ మల్టీపోలారిటీ వైపు అడుగుపెట్టాం. సో ఎప్పుడు అడుగుపెట్టాం, వెన్ చైనా స్టార్టెడ్ రైజింగ్. సో చైనా అనేది ఈకనామిక్ పవర్ గా, ఓకే, అండ్ వెస్టర్న్ ఇంటర్నల్ ఛాలెంజెస్ వల్ల, అంటే విత్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఛాలెంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ లో బ్రెగ్జిట్ అండ్ ఆల్సో ట్రంప్ రావడంతో ట్రంప్ యొక్క ఐడియాలజీస్ అనేవి వాళ్ళ ఇంటర్నల్ ఛాలెంజెస్ కి దారి తీసాయి. అండ్ ఆల్సో ఎకానమిక్ స్లో డౌన్ అనేది చూసాం వెస్టర్న్ కంట్రీస్ లో. అంటే వెస్టర్న్ ఇంటర్నల్ ఛాలెంజ్ వల్ల, రష్యా యొక్క రిసర్జెన్స్ వల్ల, అండ్ ఆల్సో చైనీస్ యొక్క రైజ్ ఇన్ ఎకానమిక్ పవర్ వల్ల, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మళ్ళీ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ అనేది మొదలైందనమాట. పుటిన్ కానివ్వండి, క్సీ జిన్పింగ్ కానివ్వండి, మిగతా ఈ ఇల్లిబరల్ లీడర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు డామినేట్ ద వెస్టర్న్ డామినెన్స్ అనమాట. అంటే వెస్టర్న్ డామినెన్స్ ని తగ్గించేసి విచ్ ఇస్ అన్జస్ట్ వాళ్ళు పవర్ లోకి రావాలన్న ఐడియాలజీతో ముందుకు వస్తున్నారు. ఓకే, అయితే జాన్ మియర్షిమిర్స్ రియలిస్ట్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ దిస్ రియలిస్టిక్ పర్స్పెక్టివ్ దట్ ఈస్ గివెన్ బై జాన్? అమెరికన్ స్కాలర్ అయిన జాన్ ఏంటంటే హీస్ ఆర్గ్యూయింగ్ దట్ గ్రేటర్ పవర్స్ న్యాచురలీ ఎంగేజ్ ఇన్ పవర్ స్ట్రగుల్స్. సో బేసికలీ పవర్ స్ట్రగుల్స్ లోనే పవర్ లోకి రావాలన్న ఒక స్ట్రగుల్స్ ఏవైతే మనము ఉంటాయో వరల్డ్ లెవెల్లో, ఆ పర్టికులర్ పవర్ స్ట్రగుల్స్ లోనే గ్రేటర్ పవర్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. అండ్ యుఎస్ హ్యాస్ ప్రొవోక్డ్ రష్యా బై ఎక్స్పాండింగ్ ద నాటో. సో బేసికలీ యుఎస్ అనేది రష్యాని ప్రొవోక్ చేసింది ఎలా? నాటోని ఎక్స్పాండ్ చేస్తూ ప్రీవియస్ గా యుఎస్ అనేది రష్యాని ప్రొవోక్ చేసింది. అయితే ఇతని దృష్టిలో ఏంటంటే యుక్రెయిన్ అనేది ఇట్ షుడ్ రిమైన్ ద న్యూట్రల్ బఫర్ స్టేట్ అనమాట. సో బేసికలీ వెస్టర్న్ కంట్రీస్ తో అలయన్స్ ఫామ్ చేయకుండా ఒక న్యూట్రల్ స్టాన్స్ తో అక్కడ ఉంటే మాత్రం యుక్రెయిన్ మీద అటాక్ జరిగేది కాదు. హవెవర్ సమ్ క్రిటిక్స్ ఆర్ ఆల్సో ఆర్గ్యూయింగ్ దాట్
justifying Russia's aggression under realism ignores Ukraine's sovereignty and right to self-determination. So basically, realism ఏమో యుక్రెయిన్ ని తప్పుపడుతుంది. ఎందుకు? యుక్రెయిన్ అనేది న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండేదేమో అనే ఒక కాన్సెప్ట్ ని రియలిజం చెప్తుంది. హవెవర్ కొంతమంది క్రిటిక్స్ ఎవరైతే రియలిజం ని అపోజ్ చేస్తున్నారో వాళ్ళు ఏమంటున్నారంటే, సో మనము యుక్రెయిన్ ని అపోజ్ చేస్తున్నాం, కానీ రష్యా యొక్క యాంగర్ ఇష్యూస్, ఐ మీన్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్, రష్యా యొక్క రిసర్జెన్స్, రష్యా యొక్క పవర్ అండ్ డామినేషన్ ఆన్ ది యుక్రెయిన్ ఏదైతే ఉంటుందో దీని వల్ల యుక్రెయిన్ సావర్నిటీకి డిస్టర్బ్ అవుతుంది. సో యుక్రెయిన్ సావర్నిటీకి భంగం అనేది కలుగుతుంది అని చెప్పేసి కొంతమంది క్రిటిక్స్ రియలిజం ని అపోజ్ చేస్తున్నారు. ఓకే, సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ? మరి రైజ్ ఆఫ్ ది ఇల్లిబరల్ ఇంటర్నేషనల్. సో బేసికలీ ఇంటర్నేషనల్ లెవెల్లో డిఫరెంట్ లీడర్స్ అనే వాళ్ళ యొక్క అథారిటేరియనిజం ఐడియాలజీతో ముందుకు వస్తున్నారు. సో మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ కన్నా ఎక్కువగా, ఓకే, మల్టీపోలార్ వరల్డ్ బేస్డ్ ఆన్ ద కోఆపరేషన్ ఆన్ ఇల్లిబరల్ ఇంటర్నేషనల్ మూమెంట్ ఈస్ ఎమర్జింగ్. సో బేసికలీ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ రావాలి అని ఒక కోఆపరేషన్ అనేది రైజ్ అవుతుంది. దీనికోసం ఇల్లిబరల్ ఇంటర్నేషనల్ మూమెంట్ అనేది ఎమర్జ్ అవుతుంది. సో స్ట్రాంగర్ లీడర్స్ ఏంటంటే నేషనలిజం ని ప్రయారిటైజ్ చేస్తున్నారు, గ్లోబల్ కోఆపరేషన్ వైపు అడుగులు పెట్టట్లేదు, వాళ్ళ యొక్క ఓన్ స్టాండ్స్, ఓన్ కంట్రీ యొక్క స్వార్థంతో ముందుకెళ్తున్నారు. అంటే పాట్రియాటిజం అని చెప్పొచ్చా? లేదు, పాట్రియాటిజం కాదు. సో ఎందుకనంటే నేషనలిజం వేరు, పాట్రియాటిజం వేరు. సో పాట్రియాటిజం ఇస్ లవింగ్ యువర్ ఓన్ కంట్రీ, బట్ నేషనలిజం ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రయారిటీ. సో బేసికలీ ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీతో ముందుకొచ్చారు, ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ తో, ప్రొటెక్షనిస్ట్ టెండెన్సీస్ తో ముందుకు వస్తున్నారు. అలాగే లాట్ ఆఫ్ స్ట్రాంగ్ మెన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ వైడ్, సో దే ఆర్ ప్రయారిటైజింగ్ ద నేషనల్ ఇష్యూస్ ఫస్ట్ ఓవర్ ద గ్లోబల్ కోఆపరేషన్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఐసీసీ, యుఎన్ అండ్ డబ్ల్యూటీఓ, సో వీటి యొక్క వాల్యూ కూడా అండర్మైన్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో మీడియా ఇంకా సోషల్ మీడియా నెట్వర్క్స్ కూడా ఇవన్నీ వెపనైజ్ అయిపోతున్నాయి. సో లాట్ ఆఫ్ టైమ్స్ దీస్ ఆర్ actually going in the path of populist narratives, right? అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యూమన్ రైట్ వైలేషన్స్ ని చూస్తున్నాం. సో ఇవన్నిటిని ఇగ్నోర్ చేస్తున్నారు. హ్యూమన్ రైట్ వైలేషన్స్ మనకి ఎన్నో ప్లేసెస్ లో జరుగుతున్నాయి. సో కానీ వీటన్నిటిని ఇగ్నోర్ చేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ సావర్నిటీ. ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి దే ఆర్ గెటింగ్ పాప్డ్ అప్. సో destabilization of the democratic systems, so that is another thing that we have to know. Trump and the far right influence. So Trumpism is promoting ఐసోలేషనిజం, అంటే ఐసోలేటెడ్ గా ఉండాలి అనే ఒక థాట్స్ ని ట్రంప్ ప్రపోజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈస్ కమింగ్ అప్ విత్ ప్రొటెక్షనిజం. అందుకే ట్రేడ్ వార్స్, టారిఫ్ వార్స్ అనేవి జరుగుతున్నాయి. అందుకే ఇమిగ్రేషన్ పాలసీస్ కి అగేన్స్ట్ గా ఉన్నారు. అండ్ దీని వల్ల అలయన్సెస్ ఏవైతే ఆల్రెడీ ఫామ్ అయ్యాయో అవన్నీ వీక్ అవుతున్నాయి అనమాట, లైక్ నాటో. అండ్ హీ ప్రేజ్డ్ పుటిన్, ఆర్బన్, Netanyahu, showing an ideological shift in the US. So basically recent గా ఫారెన్ పాలసీ ఆఫ్ యుఎస్ఏ కూడా షిఫ్ట్ చూడడం జరిగింది. ఇనీషియల్ గా ట్రంప్ కన్నా ముందు యుక్రెయిన్ కి మిలిటరీ ఎయిడ్ అనేది ఇచ్చింది యుఎస్ఏ. సో రష్యాని అపోజ్ చేసింది యుఎస్ఏ. ఓకే, రష్యా మీద శాంక్షన్స్ వేయడానికి కూడా ముందుకు వెళ్ళింది. ఓకే, బట్ నౌ ట్రంప్ పవర్ లోకి వచ్చిన తర్వాత సెకండ్ టైం, సో దెర్ ఈస్ అ షిఫ్ట్ ఇన్ ద ఫారెన్ పాలసీ అన్నమాట. ఓకే, సో ట్రంప్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్టెండ్స్ టు ఈవెన్ ఫార్ రైట్ లీడర్స్ ఇన్ యూరోప్, లాటిన్ అమెరికా అండ్ ఏషియా. సో ఫార్ రైట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ట్రంప్ ఐడియాలజీస్ తో ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఈవెన్ ఇక్కడ కూడా ఉన్నారు, యూరోప్, లాటిన్ అమెరికాలో కూడా ఉన్నారనమాట. మరి పుటిన్ యొక్క ఐడియాలజీస్ ఏమున్నాయి? వాట్ ఈస్ రష్యా చైనా యాక్సెస్ దెన్? రష్యా ఇన్వేషన్ ఆఫ్ యుక్రెయిన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లార్జర్ అంబిషన్ టు వీకెన్ నాటో అండ్ వెస్టర్న్ యూనిటీ. సో వెస్టర్న్ కంట్రీస్ యూనిటీని వీకెన్ చేయాలన్న ఒక థాట్ తో Russia has invaded Ukraine. So Ukraine is not a sole idea of Russia. But Ukraine ni tool ga use cheskoni Russia want to weaken the organization called as NATO. And also it want to weaken the Western unity anamata. So China anedi Russia ki indirect ga support chestundi ee particular prayanamlo, while also expanding its influence in Africa, Latin America and Asia. ఓకే, నెతాన్యాహు అండ్ ద మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్. మరి ఇజ్రాయెల్ యొక్క అగ్రెసివ్ రోల్ ఏదైతే ఉంటుందో గాజాలో, అండ్ ఆల్సో రిజెక్షన్ ఆఫ్ ఐసీసీ ఏదైతే ఉంటుందో, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క ఓకే జడ్జ్మెంట్స్ ని రిజెక్ట్ చేయడం ఏదైతే ఉంటుందో, దీని వల్ల వీఆర్ అండర్మైనింగ్ ద గ్లోబల్ లీగల్ ఫ్రేమ్వర్క్స్. సో ఐసీసీని కానివ్వండి, అండ్ ట్రంప్ డబ్ల్యూహెచ్ఓ అంటే దాంట్లో నుంచి విత్డ్రాల్ అవుతా అనడం, అండ్ ప్యారిస్ అగ్రిమెంట్, ఇలాంటి లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ మల్టీపోలార్. సో ఇవన్నీ వీకెన్ అవుతున్నాయి అనమాట. సో ద వెస్ట్ ఇన్కన్సిస్టెంట్ స్టాండ్స్ ఆన్ హ్యూమన్ రైట్స్
వీకెన్స్ ద గ్లోబల్ డెమోక్రసీ ఆల్సో. ఇంకొకటి ఏంటంటే వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ గ్లోబల్ స్టెబిలిటీ, మరి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి వీకెన్ అవుతున్నాయి ఇంతకు ముందు నేను చెప్పినట్టు, అండ్ ఆల్సో కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరుగుతున్నాయి, ప్రాక్సీ వార్స్ అనేవి పెరుగుతున్నాయి, అండ్ ఆల్సో హ్యూమన్ రైట్స్ అనేవి ఏరోడ్ అవుతున్నాయి, డెమోక్రటిక్ నార్మ్స్ అనేవి ఈరోడ్ అవుతున్నాయి. ఓకే, సో గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పాపులిస్ట్ అథారిటేరియన్ లీడర్స్ థ్రెటన్స్ ద ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఆల్సో. ఓకే, మరి సో ఛాలెంజెస్ ఇన్ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఛాలెంజెస్ మరి మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ లో? జియోపొలిటికల్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఓకే, వెస్టర్న్ అలయన్సెస్ యొక్క స్ట్రెంగ్త్ అనేది వీకన్ అవుతుంది. యూరోపియన్ లెవెల్లో డివిజన్స్ చూస్తున్నాం, లైక్ బ్రెక్సిట్ కానివ్వండి, హంగేరీ కానివ్వండి, అండ్ ఆల్సో వెస్టర్న్స్ ఎబిలిటీ టు కౌంటర్ అథారిటేరియనిజం ఇస్ ఆల్సో డిక్రీజింగ్. నెక్స్ట్ రష్యా అండ్ చైనా అనేవి కలిసికట్టుగా పార్ట్నర్షిప్ తో రైజ్ అవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ చూస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఇజ్రాయెల్, ఇరాన్ రష్యా చైనా అలయన్సెస్. సో బేసికలీ యుఎస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ చైనా అండ్ రష్యా ఇలా అలయన్సెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ వన్ థింగ్, జియో పొలిటికల్ ఛాలెంజెస్ అనేవి చూస్తున్నాం. దీంతో పాటు ఈకనామిక్ ఛాలెంజెస్ కూడా చూస్తున్నాం, లైక్ శాంక్షన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి, ఇకనామిక్ వార్ఫేర్ అనేది ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ఐ, ఓకే, బ్రిక్స్, ఓకే, ఎకానమిక్ రిటాలియేషన్ త్రూ బ్రిక్స్. సో బ్రిక్స్ అనే వాళ్ళ ఓన్ కరెన్సీని తీసుకురావాలనుకున్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా they are creating the trade blocks, and also global trade లో ఫ్రాగ్మెంటేషన్ చూస్తున్నాం మనము. అండ్ ఆల్సో సోషియో అండ్ పొలిటికల్ చేంజెస్ కూడా ఉంటాయి. పాపులిజం అనేది పెరుగుతుంది, లైక్ యాంటీ ఇమిగ్రేషన్, యాంటీ గ్లోబలైజేషన్, ఇలాంటి థాట్స్ అనేవి పెరుగుతున్నాయి అనమాట. సో డిస్ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్ వార్ఫేర్ కూడా పెరుగుతుంది. రష్యా చైనా అనేవి అండ్ ఆల్సో వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో ఎంగేజ్ అవుతున్నాయి. రూల్ బేస్డ్ ఆర్డర్ అనేది ఈరోడ్ అవుతుంది. ఓకే, సో ఇగ్నోరింగ్ యుఎన్ మ్యాండేట్స్ వీకెన్స్ ద గ్లోబల్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఆల్సో. ఇలా లాట్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ ఛాలెంజెస్ కూడా మనకి ఈ పర్టికులర్ మల్టీపోలార్ వరల్డ్ లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇండియాస్ రోల్ అండ్ వే ఫార్వర్డ్ ఏంటి మరి? ఇండియా ఎలాంటి రోల్ తో ముందుకు రావాలి అని అంటే, ఇండియాకి కొన్ని ఫారెన్ పాలసీ ఛాలెంజెస్ ఉన్నాయి. సో మనం యుఎస్ఏతో, ఇంకోవైపు రష్యాతో బ్యాలెన్స్డ్ రిలేషన్స్ ని మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ వన్ డైలమా దట్ వి ఫేస్. అండ్ ఆల్సో మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ తో ఎంగేజ్మెంట్ అనేది ముఖ్యం మనకి, బట్ వాటి యొక్క రోల్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి మనం రీజనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ లైక్ బ్రిక్స్, G20, క్వాడ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్ట్రెంథన్ అప్ చేయాలి. అథారిటేరియనిజం రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని కౌంటర్ చేయాలి, టాకిల్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో దీంతో పాటు గ్లోబల్ డెమోక్రసీని స్ట్రెంథన్ చేయాలి. మళ్ళీ మనము యుఎన్, ఐసీసీ లాంటి బాడీస్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చి వాటిని స్టెబిలైజ్ చేసి వాటి యొక్క ఇంపార్టెన్స్ ని పెంచాలన్నమాట. అండ్ ఆల్సో సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఏదైతే ఉంటుందో వాటిని ట్యాకిల్ చేయాలి. ఎకనామిక్ ఇండిపెండెన్స్ ని మనము ప్రమోట్ చేయాలి, లైక్ సెల్ఫ్ రిలయంట్ ఎకానమీని. ఓకే, so with that we have finished the discussion. So based on the discussion, try to attempt this particular question. The rise of authoritarian leaders is a great challenge to democracy than external conflicts. External conflicts kanna authoritarian leaders yokka rise anedi, it's a greater challenge to democracy. So in this context you have to discuss the current global conflicts. So basically current global conflicts ఏమున్నాయి? సో ఒక్కొక్క ఏరియా తీసుకోండి, ఒక్కొక్క కాంటినెంట్ తీసుకోండి, ఒక టూ ఇష్యూస్ ని రాయడానికి ప్రయత్నించండి. దిస్ ఇస్ ద 250 words క్వశ్చన్. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ విల్ అటెంప్ట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So now let's understand the next article, the student and the three language debate. So let's try to understand. So GS1 లో ఇండియన్ సొసైటీ, లాంగ్వేజ్ అండ్ కల్చరల్ డైవర్సిటీ, రోల్ ఆఫ్ లాంగ్వేజ్, నేషనల్ ఇంటిగ్రేషన్, ఈ టాపిక్స్ తో మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో హిస్టారికల్ గా మీరు చూసుకుంటే లాంగ్వేజ్ పాలసీస్ అనేది ఎలా ఉండేవి, ఓకే, ప్రీ ఇండిపెండెన్స్ ఎలా ఉండేవి, పోస్ట్ ఇండిపెండెన్స్ ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి. సో లెట్స్ సీ ద ఎవల్యూషన్ ఫస్ట్. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో బ్రిటిష్ ఇంగ్లీష్ ని ప్రమోట్ చేసింది అనమాట, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ లాంగ్వేజ్ లో. ఓకే, లాంగ్వేజ్ లో భాగంగా. నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఏంది అని అంటే, లాంగ్వేజ్ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూగా మారింది పొలిటికల్ గా. ఓకే, చాలా డిబేట్స్ అనేవి మొదలయ్యాయి. సో కొంతమంది ఏమో నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న పొలిటికల్ లీడర్స్ హిందీని నేషనల్ లాంగ్వేజ్ గా చేయాలి అని అంటే, సో బేసికలీ సదర్న్ పార్ట్ అండ్ అదర్ నార్త్ ఈస్టర్న్ రీజన్స్ ఏవైతే ఉంటాయో దే వాంట్ రీజనల్ లాంగ్వేజెస్ టు బి ప్రొటెక్టెడ్ అండర్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ఆల్సో బేసిక్ గా కొంతమంది ఆర్గ్యూ చేసింది ఏంటంటే ఇంగ్లీష్ అనేది లింక్ లాంగ్వేజ్ గా ఉండాలి అనేది కొంతమంది ఆలోచన.
అయితే 1968లో 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఫస్ట్ టైం ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే కొతారి కమిషన్ అన్నమాట. ఓకే, కొతారి కమిషన్ ఇస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. సో దీంట్లో భాగంగా లాంగ్వేజ్ డైవర్సిటీని మెయింటైన్ చేయడానికి మనము 3 లాంగ్వేజ్ ఫార్ములాతో ముందుకు రావచ్చు. ఒకటి హిందీ, ఒకటి ఇంగ్లీష్, ఇంకొకటి రీజనల్ లాంగ్వేజ్ అని చెప్పేసి హిందీ స్పీకింగ్ స్టేట్స్ లో ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంగ్లీష్ ప్లస్ రీజనల్ లాంగ్వేజ్ ప్లస్ హిందీ ఏదైతే ఉంటుందో ఆర్ ఎనీ అదర్ ఇండియన్ లాంగ్వేజ్, హిందీ కాకుండా ఏదైనా ఇండియన్ లాంగ్వేజ్ ని కూడా చూస్ చేసుకోవచ్చు ఫర్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అన్నమాట. సో బేసికలీ దీన్ని అపోజ్ చేసిన స్టేట్ ఏంటంటే తమిళనాడు. ఎందుకనంటే దే వాంటెడ్ 2 లాంగ్వేజ్ ఫార్ములా, తెలుగు ప్లస్ తమిళ్ ప్లస్ ఇంగ్లీష్ అన్నమాట. ఓకే, తమిళ్ ప్లస్ ఇంగ్లీష్ ని మాత్రమే అడ్వకేట్ చేశారు. మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రీసెంట్ గా తీసుకొచ్చిన 2020 పాలసీ ఏదైతే ఉంటుందో ఇది మల్టీలింగ్వలిజం కి సపోర్ట్ చేసింది అనమాట. ఓకే, బట్ అష్యూర్స్ దట్ లాంగ్వేజ్ అనేది ఇంపోజ్ కాకుండా చూసుకుంటామనే ఒక అష్యూరెన్స్ ని ఇచ్చింది. ఎంకరేజ్ స్టూడెంట్స్ టు లెర్న్ మల్టిపుల్ లాంగ్వేజ్. సో దీని వల్ల కాగ్నిటివ్ ఎబిలిటీస్ అండ్ కెరీర్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. అండ్ మదర్ టంగ్ బేస్డ్ లెర్నింగ్ ని కూడా ప్రైమరీ లెవెల్లో ప్రమోట్ చేశారు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. మరి ఈ 3 లాంగ్వేజ్ ఇష్యూ ఏదైతే సో డిబేట్ లో ఉందో, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇష్యూ? సో ఒకటి వచ్చేసి మల్టీలింగ్వలిజం అనేది, సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ కాగ్నిటివ్ ఎబిలిటీస్, డెవలపింగ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో స్టడీస్ ఏం చెప్తున్నాయనంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ ని నేర్చుకోవడం వల్ల కాగ్నిటివ్ ఎబిలిటీ ఆఫ్ అ పర్సన్ విల్ ఇంక్రీజ్, ఎన్హాన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, అడాప్టబిలిటీ ఇవన్నీ ఎన్హాన్స్ అవుతాయి. సో గ్లోబలైజేషన్ అనేది డెఫినెట్లీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇంగ్లీష్ బాగా వచ్చుంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, హైయర్ ఎడ్యుకేషన్ కి వేరే కంట్రీస్ కి వెళ్ళడం అలాంటివి చేయొచ్చు. అండ్ జపాన్, చైనా అండ్ జర్మనీ లాంటి కంట్రీస్ మాత్రం మల్టీలింగ్వలిజం ని, ఎడ్యుకేషన్ ని, మల్టీలింగ్విస్టిక్ ఎడ్యుకేషన్ ని మాత్రం ప్రపోజ్ చేస్తున్నాయి ఫర్ బెటర్ జాబ్ ప్రాస్పెక్ట్స్. నేషనల్ ఇంటిగ్రేషన్ వర్సెస్ రీజనల్ ఐడెంటిటీ. సో దిస్ ఇస్ అనదర్ డిబేట్ కదా. సో ప్రొపనెంట్స్ ఆర్ ఆర్గ్యూయింగ్ దాట్ ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏదైతే ఉంటుందో నేషనల్ యూనిటీని ఫాస్టర్ చేస్తుంది. ఎందుకంటే ఇంటర్ స్టేట్ కమ్యూనికేషన్ కూడా ఒకే లాంగ్వేజ్ తోని ఈజీగా అవుతుంది. కానీ ఆపోనెంట్స్ ఏం చెప్తున్నారంటే హిందీ ఇంపోజిషన్ అనేది రీజనల్ లింగ్విస్టిక్ ఐడెంటిటీస్ ని అండర్మైన్ చేసినట్టుగా మారుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్ లో ఈక్విటీకి హెల్ప్ అవుతుంది అనమాట. సో 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఏంటంటే ఇంగ్లీష్ ఎక్స్పోజర్ బెటర్ గా ఉండదు, బెటర్ గా ఉంటుంది ప్రైవేట్ పీపుల్ లో దాన్ ద గవర్నమెంట్ స్కూల్ పీపుల్. సో గివింగ్ దెమ్ ద జాబ్ మార్కెట్ అడ్వాంటేజెస్ డెఫినెట్లీ. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఏంటంటే రూరల్ ఏరియాస్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీకి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ కి చాలా దెబ్బ అనేది పడుతుంది అనమాట దీనివల్ల. మరి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయడంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? ఒకటి వచ్చేసి టీచర్ షార్టేజ్. సో పబ్లిక్ స్కూల్స్ లో ట్రైన్డ్ టీచర్స్ లేరనమాట ఫర్ మల్టిపుల్ లాంగ్వేజెస్. అండ్ చాలా మంది టీచర్స్ ని రిక్రూట్ చేసుకోవడంలో చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్నారు విత్ రెస్పెక్ట్ టు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీస్. అండ్ ఆల్సో స్టూడెంట్స్ ని ఓవర్ బర్డెన్ చేసినట్టు అవుతుంది ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్ యాడ్ చేయడం వల్ల. కాగ్నిటివ్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. దాని వల్ల లాంగ్వేజెస్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేయడం వల్ల ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతారు. అండ్ దీనివల్ల డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది పూర్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ ఇంగ్లీష్. అండ్ టెక్నాలజికల్ డిస్రప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ట్రాన్స్లేషన్ టూల్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఏఐ బేస్డ్ ట్రాన్స్లేటర్స్ లైక్ చాట్ జీపీటీ, గూగుల్ ట్రాన్స్లేట్ ఏవైతే ఉన్నాయో మాన్యువల్ మల్టీలింగ్వల్ ప్రొఫిషియన్సీకి అవసరం లేకుండా చేస్తున్నాయి. అంటే ప్రతిదీ ట్రాన్స్లేట్ ఈజీగా చేసేస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో వాయిస్ రికగ్నిషన్ టూల్స్ కూడా వచ్చాయి లాంగ్వేజ్ బ్యారియర్స్ ని అడ్రస్ చేయడానికి. కాబట్టి మల్టిపుల్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి కమ్యూనికేషన్ కి యూజ్ అవుతాయి అనేది ఈ పర్టికులర్ థాట్ అండ్ ఆర్గ్యుమెంట్ అనేది వీకెన్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ దట్ ఈస్ డెవలప్డ్. ఓకే, టెక్నాలజీ డిస్రప్షన్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి అనమాట. సో దోస్ ఆర్ ది ప్రాబ్లమ్స్. అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద పొలిటికల్ అండ్ సోషల్ డైమెన్షన్స్ ఆఫ్ ది ఇష్యూ, తమిళనాడు అనేది పాస్ట్ నుంచి కూడా 2 లాంగ్వేజ్ పాలసీస్ ని అపోజ్ చేస్తూనే వచ్చింది. సో డిఎంకే లాంటి పార్టీస్ ఏవైతే ఉంటాయో దీన్ని ఒక ఎలక్టోరల్ ఇష్యూగా కూడా దీన్ని పాప్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, యాంటీ హిందీ ప్రొటెస్ట్లు అనేవి మనకు 1960s లో కూడా తమిళనాడులో జరిగాయి. ఓకే, హిందీ వర్సెస్ ఇంగ్లీష్ డిబేట్. సో సపోర్టర్స్ ఆఫ్ హిందీ ఆర్ సేయింగ్ దాట్ హిందీ అనేది ఎందుకంటే కామన్ లింగ్వల్ లాంగ్వేజ్ గా పనిచేస్తుంది కాబట్టి సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద కమ్యూనికేషన్ అక్రాస్ ద స్టేట్స్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బట్ ఇంగ్లీష్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ ఆల్రెడీ న్యూట్రల్ గ్లోబల్ లింక్ లాంగ్వేజ్ గా ఉంది కదా, మళ్ళీ హిందీ ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో రీజనల్ లాంగ్వేజ్ అడ్వకేట్స్ దట్ ఎంఫసైజ్ కల్చరల్ ప్రిజర్వేషన్ అండ్ మదర్ టంగ్ బేస్డ్ లెర్నింగ్.
ఓకే, మరి ఏం చేస్తే బాగుంటుంది ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్ పాలసీస్ ని మనం డెవలప్ చేయాలి. ఓకే, లాంగ్వేజ్ చాయిస్ అనేది ఆప్టిమల్ గా ఉండాలి, ఆప్షనల్ గా ఉండాలి, నాన్ మ్యాండేటరీగా ఉండాలి. బైలింగ్వల్ అండ్ మల్టీలింగ్వల్ మోడల్స్ ని రెండింటిని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి లాంగ్వేజ్ పాలసీస్ లో. అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ని పబ్లిక్ స్కూల్స్ లో కూడా మనం స్ట్రెంగ్ అప్ చేయాలి, అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో. సో బేసిక్ గా టీచర్స్ కి గవర్నమెంట్ స్కూల్లో చెప్పే వాళ్ళకి బెటర్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ యూజ్ AI బేస్డ్ టూల్స్ ఫర్ లాంగ్వేజ్ ఎన్హాన్స్మెంట్స్. అండ్ ఆల్సో స్కిల్స్ అండ్ లాంగ్వేజెస్ ని బ్యాలెన్స్ చేయాలి. ఈవెన్ స్టెమ్ ఎడ్యుకేషన్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో పిల్లల్ని వాటి మీద కూడా ఫోకస్ చేసేలాగా చేయాలన్నమాట. ఓకే, మల్టీలింగ్వల్ లెర్నింగ్ కోసం మనం టెక్నాలజీని కూడా యూజ్ చేయొచ్చు ఇన్ ఆర్డర్ టు బ్రిడ్జ్ ద గ్యాప్. ఓకే, అండ్ ఆల్సో మల్టీలింగ్వల్ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ని కూడా మనం ప్రొవైడ్ చేస్తే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నేర్చేసుకుంటారు ఎన్ని లాంగ్వేజెస్ అంటే అన్ని. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. టూన్ ట్రబుల్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ అనలైజ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. ఇది మనకు GS2 లో కాన్స్టిట్యూషన్, దాంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ అండ్ ఆర్టికల్ 19 లో భాగంగా దీన్ని లింక్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మరి? సో ఏంటంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ లో ఆథర్ ఈస్ క్రిటిసైజింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిసిజన్. ఏం డిసిజన్ తీసుకుంది? సో బేసికలీ పొలిటీషియన్ యొక్క కార్టూన్ ఫీచరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ పిక్చర్ ఏదైతే ఉంటుందో తమిళనాడు వెబ్సైట్ నుంచి, మ్యాగజైన్ వెబ్సైట్ నుంచి దాన్ని రిమూవ్ చేయడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ డిసిజన్ అనేది ఇట్ రేస్డ్ సమ్ కన్సర్న్స్ ఓవర్ ద సెన్సార్షిప్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఓకే, ప్రెస్ ఫ్రీడమ్, వీటి మీద కొన్ని డిబేట్స్ కి దారి తీసింది అనమాట ఈ పర్టికులర్ డెసిషన్ అనేది. అయితే వికటన్ ప్లస్ అనే ఒక మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ యొక్క ఆర్డర్ ని లీగల్ గా ఉందా లేదా అనేది డిసైడ్ చేసింది. ఓకే, ఇట్ హాస్ ఛాలెంజ్ ద గవర్నమెంట్స్ ఆర్డర్ లీగలీ. ఓకే, సో వై దిస్ పర్టికులర్ ఇష్యూ ఇస్ కాంట్రవర్షియల్? ఎందుకనంటే దిస్ ఇస్ అబౌట్ సెన్సార్షిప్ ఆఫ్ అ పొలిటికల్ క్రిటిసిజం. సో కార్టూన్ అనేది ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ అ పొలిటికల్ సెటైర్. ఎందుకనంటే మోదీ యొక్క అలిజెడ్ ఇనాక్షన్ ఆఫ్ ది ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఇన్ ద US దాన్ని ఓకే జస్టిఫైస్ చేస్తూ ఒక తమిళనాడు మ్యాగజైన్ లో దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇట్స్ జస్ట్ క్రిటిసిజం. అయితే వాట్ ఈస్ ద గవర్నమెంట్ యాక్షన్ ఫర్ దాట్? ఈ వెబ్సైట్ వాజ్ రెండర్డ్ ఇన్యాక్సెసిబుల్ ఫర్ సమ్ యూజర్స్ వితౌట్ అ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఈ వెబ్సైట్ ని కొంతమంది యూజర్స్ కి యాక్సెసబుల్ గా యాక్సెస్ ఇవ్వకుండా ఆపేసింది అనమాట గవర్నమెంట్. అసలు ఎందుకు చేసిందన్న రీజన్ కూడా ప్రాపర్ గా ఇవ్వలేదు. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ థింగ్ మరి? సో దిస్ విల్ లీడ్ టు ద మిస్యూజ్ ఆఫ్ సెక్షన్ 69 ఆఫ్ IT యాక్ట్. సో సెక్షన్ 69 ఆఫ్ IT యాక్ట్ ని మిస్యూజ్ చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ పర్టికులర్ యాక్ట్ కింద గవర్నమెంట్ అనేది బేసికలీ ఏదైనా కంటెంట్ ని ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఇన్వోకింగ్ దిస్ పవర్ రిమైన్ అన్డిస్క్లోజ్. సో బేసికలీ ఏదైనా సావర్నిటీ ఆర్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకి థ్రెట్ కలిగించే మ్యాటర్స్ ఉంటే గవర్నమెంట్ దాన్ని ఇంటెన్షనల్ గా బ్లాక్ చేయొచ్చు. కానీ ఆ పర్టికులర్ ప్రొవిజన్ ని పొలిటికల్ గా అండ్ పొటెన్షియల్ గా మిస్యూజ్ చేసుకోవడం జరిగిందనమాట గవర్నమెంట్. మరి వాట్ ఆర్ ద లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ A లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ క్లాస్ కి 19 క్లాస్ 2 లో మనకి కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. లైక్ నేషనల్ సెక్యూరిటీ, ఫ్రెండ్లీ నేషన్స్ ఆఫ్ ద ఫారిన్ స్టేట్స్, పబ్లిక్ ఆర్డర్, డిఫమేషన్, ఇన్సైట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్. ఈ గ్రౌండ్స్ మీద తప్పితే మిగతా అన్ని కేసెస్ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అబ్సల్యూటే. ఓకే, కానీ కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి వైలేట్ అవుతే మాత్రం దిస్ విల్ హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్ అనమాట. ఓకే, సో ద బ్లాకింగ్ ఆఫ్ పొలిటీషియన్ కార్టూన్ అనేది ఈ పర్టికులర్ ఆర్బిటరీ సెన్సర్షిప్ అండ్ ద వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 19 కి దారి తీస్తుంది అనమాట. అయితే వాట్ ఈస్ సెక్షన్ 69A ఆఫ్ IT యాక్ట్? సో ఈ పర్టికులర్ యాక్ట్ అనేది గవర్నమెంట్ ని ఎంపవర్ చేస్తుంది టు బ్లాక్ ఎనీ ఆన్లైన్ కంటెంట్. సో ఏదైతే నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ ఉంటుందో, పబ్లిక్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేస్తుందో, ఫారిన్ స్టేట్స్ తో ఫ్రెండ్లీ రిలేషన్స్ ని కట్ చేస్తుందో అలాంటి కంటెంట్ ని బ్లాక్ చేయొచ్చు అనే ఒక ప్రొవిజన్ ని 69A లో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. కానీ ఈ పర్టికులర్ ఆర్డర్ అనేది ఆర్డర్ ఆఫ్ ది బ్లాక్ ఇస్ కెప్ట్ కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఆర్బిటరీ యాక్షన్స్ గా మనకు కనబడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ రూల్స్ 2021 ఏవైతే తీసుకొచ్చామో, సో బేసికలీ దాంట్లో గవర్నమెంట్ కి మనము రెగ్యులేషన్ పవర్ ఇచ్చామన్నమాట ఆన్ సోషల్ మీడియా, OTT కాంటెంట్ అండ్ డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్స్. అండ్ దిస్ పర్టికులర్ యాక్ట్ విల్ మ్యాండేట్ ప్లాట్ఫామ్స్ టు రిమూవ్ అబ్జెక్షనబుల్ కంటెంట్ అపాన్ గవర్నమెంట్ రిక్వెస్ట్. ఒకవేళ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే ఈ ప్లాట్ఫామ్స్ లో సోషల్ మీడియా కానీ ఇంటర్మీడియరీస్ కానీ దే కెన్ రిమూవ్ ద కంటెంట్ అనమాట. అయితే ఈ పర్టికులర్
ఏదైతే పవర్ ఉంటుందో దాన్ని కూడా గవర్నమెంట్ మిస్యూజ్ చేసుకుందని చెప్పేసి కొంతమంది క్రిటిక్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ? మరి ఒకటి వచ్చేసి దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ పొలిటికల్ సెటైర్. పొలిటికల్ కార్టూన్స్ అనేవి హిస్టారికల్ గా పవర్ఫుల్ టూల్ ఆఫ్ డిసెంట్ గా మనం యూజ్ చేస్తున్నాం. డెమోక్రసీస్ లో ఒక డెమోక్రటిక్ కంట్రీలో లీడర్స్ ని అపోజ్ చేయడం, వాళ్ళ పాలసీస్ ని అపోజ్ చేయడం, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ డెమోక్రసీ అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ ఫండమెంటల్ రైట్. డెఫినెట్లీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు స్పీచ్ ఆఫ్ ఆర్టికల్ 19. కాబట్టి కార్టూన్స్, ఈ పర్టికులర్ కార్టూన్ ని బ్లాక్ చేయడం అనేది ఇట్స్ అ సైన్ ఆఫ్ ఇంటాలరెన్స్ బై ది గవర్నమెంట్. So it has to be neutral. It has to take the dissenting views also. It need to improve. ఒక డెమోక్రటిక్ మ్యాండేట్ అది. సో దాన్ని వైలేట్ చేసినట్టు అవుతుంది అనమాట. ట్రాన్స్పరెన్సీ అండ్ రూల్ ఆఫ్ లా ఇష్యూస్ అనేవి ఉన్నాయి. గవర్నమెంట్ యాక్షన్స్ అనేవి సీక్రసీగా ఉండడం వల్ల డెమోక్రటిక్ నార్మ్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి. రీజన్స్ ని కూడా డిస్కస్ చేయలేదు గవర్నమెంట్. అండ్ ఆల్సో డిజిటల్ సెన్సర్షిప్ అనేది ఓవర్ రీచ్ అవుతుంది. ఓకే, ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ ని మనం చూస్తున్నాం. అండ్ దెర్ ఆర్ మోర్ ఛాలెంజెస్ అండ్ మోర్ కన్సర్న్స్ విత్ రిగార్డ్స్ టు దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, ఏం ఇష్యూస్ ఉన్నాయి మరి? బ్లాకింగ్ కంటెంట్, అసలు ఎందుకు బ్లాక్ చేస్తున్నావు అనే రీజన్ అనేది, జస్టిఫికేషన్స్ అనేవి గవర్నమెంట్ ఇవ్వలేదు. కానీ ఒకవేళ అడిగితే ఇట్ హ్యాస్ నాట్ సైటెడ్ క్లియర్ రీజన్స్ ఆల్సో. సో సెక్షన్ 69A కింద ఏ గ్రౌండ్ మీద దీన్ని బ్లాక్ చేశారనే రీజన్ ని కూడా ఇవ్వలేదు, వేగ్ గా ఉందన్నమాట. లీగల్ రీకోర్స్ కూడా లేదు దీనికోసం. సో బ్యాకింగ్ ఆర్డర్స్ అనేవి కాన్ఫిడెన్షియల్. సో ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరైతే ఉంటారో సో దీన్ని కోర్టులో కూడా ఈజీగా ఛాలెంజ్ చేయలేకపోతున్నారు అనమాట. కాబట్టి ఇది న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్ ని వైలేట్ చేస్తుంది. అండ్ సెన్సర్షిప్ ఇన్ ఇండియా ఇస్ గెటింగ్ రైజ్డ్. ఓకే, సో బేసికలీ ఐటీ రూల్స్ అనేవి డిజిటల్ కంటెంట్ ని కంట్రోల్ చేయడానికి, డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ని కంట్రోల్ చేయడానికి కొన్ని పవర్స్ ని గవర్నమెంట్ కి ఇచ్చాయి. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇట్ ఇస్ బిన్ మిస్యూజింగ్ అనమాట. మీడియా ఫ్రీడమ్ మీద కూడా చిల్లింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దీనివల్ల జర్నలిస్టులు అనేవారు డిస్కరేజ్ అవుతారు ఫ్రమ్ రిపోర్టింగ్ క్రిటికలీ. అండ్ గ్లోబల్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో గ్లోబల్ లెవెల్లో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా ఇండియా యొక్క ర్యాంక్ అనేది డ్రాప్ అవుతుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ సెన్సర్షిప్ కేసెస్ అనేవి ఉన్నాయి. సో మరి ఏం చేస్తే బాగుంటుంది? ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకురావాలి. అసలు ఎందుకు కంటెంట్ ని బ్లాక్ చేస్తున్నావనే రీజన్స్ ని పబ్లిక్ కి డిస్క్లోజ్ చేయాలి గవర్నమెంట్. అండ్ జుడిషియల్ రివ్యూని మనం అలౌ చేయాలి ఫర్ బ్లాకింగ్ దీస్ పర్టికులర్ ఆర్డర్స్. అండ్ ఆల్సో మీడియా ఫ్రీడమ్ ని స్ట్రెంథన్ అప్ చేయాలి, పొలిటికల్ టాలరెన్స్ ని ఎంకరేజ్ చేయాలి, ఆర్టికల్ 19 ని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ ని క్లియర్ గా మెన్షన్ చేయాలన్నమాట. నైరో క్రైటీరియా కాకుండా బ్రాడర్ క్రైటీరియా విత్ లాట్ ఆఫ్ జస్టిఫికేషన్స్ అండ్ రూల్స్ దాన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. డిజిటల్ మీడియా ఎథిక్స్ వితౌట్ సెన్సర్షిప్. సో సెల్ఫ్ రెగ్యులేషన్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకురావాలి మేము సోషల్ మీడియాలో రాదర్ దాన్ గవర్నమెంట్స్ కంట్రోల్ ఆన్ ఇట్. ఇండిపెండెంట్ రెగ్యులేటరీ బాడీస్ ని డెవలప్ చేయాలి టు ఎన్షూర్ ఫేర్ కంటెంట్ ఇస్ పబ్లిష్డ్. ఓకే, so this is about this particular article. I hope you have understood. Long roots అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో రోల్ ఆఫ్ విమెన్, సోషల్ ఇష్యూస్, జెండర్ డిస్క్రిమినేషన్ అనే టాపిక్స్ తో ఈ ఆర్టికల్ ని GS1 లో ఉన్న భాగంలో ఉన్న సిలబస్ లో లింక్ చేసుకోవచ్చు. అయితే ఇందులో మెయిన్లీ వర్క్ ప్లేసెస్ లో జెండర్ బయస్ యొక్క ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అనేది దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో లాట్ ఆఫ్ విమెన్ వర్క్ ఫోర్స్ లో పార్ట్ అవుతున్నప్పటికీ లాట్ ఆఫ్ సిస్టమిక్ బయసెస్ అనేవి మనం స్టిల్ వర్క్ ప్లేసెస్ లో చూస్తున్నాం. ఎలాంటి ఛాలెంజెస్ విమెన్ ఫేస్ చేస్తున్నారు వర్క్ ప్లేసెస్ లో అని అంటే డిస్క్రిమినేషన్. ఫస్ట్ థింగ్ వర్క్ ప్లేస్ డిస్క్రిమినేషన్. సో డిస్మిసల్స్ అనేవి అన్ఫేర్ గా ఉంటున్నాయి. సో బేసికలీ హెల్త్, ప్రెగ్నెన్సీ రీజన్స్ ని కూడా అలౌ చేయట్లేదు. ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అనేది ఉండట్లేదు ఫర్ ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సెక్షువల్ హరాస్మెంట్, అన్సేఫ్ వర్క్ ఎన్వైరన్మెంట్స్, హైరింగ్ అనేది డిస్క్రిమినేటరీగా ఉంటుంది. ప్రమోషన్ ప్రాక్టీసెస్ అనేవి కూడా డిస్క్రిమినేటరీగా ఉంటున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ లీగల్ బ్యారియర్స్ అండ్ పాలసీ గ్యాప్స్. అంటే ఈ పాష్ యాక్ట్ లో, మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడంలో లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ని చూస్తున్నాం. జ్యుడిషియల్ యొక్క అండర్ రిప్రజెంటేషన్ చూస్తున్నాం అనమాట. సో స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా మనకి నాట్ ఈవెన్ వన్ విమెన్ బికేమ్ అ CJI of India. So and also there is a very less representation in the courts with respect to women. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. విమెన్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా ఉండదు కోర్ట్స్ లో. అండ్ మెనీ విమెన్ వర్ నాట్ ఎంకరేజ్డ్ టు టేక్అప్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్ బై ది ఫ్యామిలీస్. ఓకే, ఇలాంటి ప్రొఫెషన్స్ లోకి ఎంటర్ అవ్వకుండా పాట్రియార్కియల్ నార్మ్స్ అనేవి ఆపుతున్నాయి. జెండర్ రెస్పాన్సివ్ పాలసీస్ ఇన్ గవర్నెన్స్ ఆర్ ల్యాకింగ్. అండ్ సొసైటల్ అండ్ కల్చరల్ బ్యారియర్స్ ఉన్నాయి. పాట్రియార్కియల్ మైండ్ సెట్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ విమెన్ ని స్టీరియోటైపిక్ గా చూడడం. అండ్ డొమెస్టిక్ లేబర్ అనేది ఇట్ హెస్ బికమింగ్ అ డబుల్ బర్డెన్. అండ్ విమెన్ ఆర్ సమ్టైమ్స్ ఫేసింగ్ ట్రిపుల్ బర్డెన్ ఆల్సో. అంటే సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీని రిప్రజెంట్ చేసేది వాళ్ళే, వాళ్ళ ఫ్యామిలీస్ ని ఇంట్లో చూసుకోవాల్సింది వాళ్ళే.
సో ఇన్కమ్ ఎర్న్ చేయాల్సింది కూడా వాళ్ళే. అలా ట్రిపుల్ బర్డర్ ని కూడా ఫేస్ చేస్తున్నారు అనమాట విమెన్. ఓకే, మరి జెండర్ జస్టిస్ లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ జుడిషియరీ? మరి పాస్ట్ లో ఏమైనా జడ్జ్మెంట్స్ ఉన్నాయా అంటే ఎస్, 1997 లో విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ లో సో కోర్ట్ అనేది సెక్షువల్ హరాస్మెంట్ కి సంబంధించి ఇన్ వర్క్ ప్లేస్ దానికి స్పెసిఫిక్ గా గైడ్ లైన్స్ ని తీసుకురావడం జరిగింది. సో దానికి తగ్గట్టు పాష్ యాక్ట్ ని 2013 లో తీసుకొచ్చాం. ఎయిర్ ఇండియా వర్సెస్ నార్గేష్ మీర్జా కేసులో డిస్క్రిమినేటరీ సర్వీస్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ లీడింగ్ టు ఎయిర్ హాస్టర్స్ కి సర్వీస్ కండిషన్స్ డిస్క్రిమినేటరీ ఉండడం వల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ప్రాపర్ గా వర్క్ చేయలేకపోవడం అలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారు కదా, వాటన్నిటిని స్టక్ డౌన్ చేసింది. షేరాబానో కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉంటుందో ట్రిపుల్ తలాక్ ని అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఇందులో ముస్లిం ఉమెన్ రైట్స్ ని కోర్ట్ ప్రొటెక్ట్ చేసింది. సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వర్సెస్ పూనియా కేసు ఏదైతే ఉంటుందో సో దీంట్లో పర్మనెంట్ కమిషన్ ఫర్ ఉమెన్ ని సెటప్ చేయాలి అని చెప్పేసి ఇండియన్ ఆర్మీలో సో సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అడల్టరీని డీక్రిమినలైజ్ చేసింది అనమాట. సో ఆర్గ్యూయింగ్ దట్ ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ టువర్డ్స్ ద ఉమెన్. మరి వై విమెన్ ఇన్ జుడిషియరీ మ్యాటర్? అసలు విమెన్ జుడిషియల్ రిప్రజెంటేషన్ అనేది ఎందుకు ఉండాలి? జెండర్ సెన్సిటివ్ జడ్జ్మెంట్స్ రావాలి అంటే డెఫినెట్లీ ఉమెన్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండాలి. ఉమెన్ కన్సర్న్స్ ని ఉమెన్ ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతారు టు రిప్రజెంట్ ద అదర్ ఉమెన్, అండ్ పబ్లిక్ ట్రస్ట్ అనేది కూడా గెయిన్ అవుతుంది. మరి ఏం చేస్తే బాగుంటుంది వీటన్నిటిని ఇంక్రీజ్ చేయడానికి? వర్క్ ప్లేసెస్ లో జెండర్ బయాసెస్ ని మనం ఎలిమినేట్ చేయాలి. దానికోసం కొన్ని లీగల్ ఎఫర్ట్స్, ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తీసుకురావాలి. మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్, పాష్ యాక్ట్ వీటన్నిటిని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ ని. అండ్ జుడిషియల్ ఓవర్ సైట్ అనేది కూడా జెండర్ డిస్క్రిమినేషన్ మీద ఉండాలన్నమాట. ఓకే, మోర్ విమెన్ షుడ్ బీ ఇన్ జుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్, దట్ ఈస్ అనదర్ థింగ్. ఫీమేల్ రిప్రజెంటేషన్ ని లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ అదర్ ఆర్గన్స్ లో కూడా మనం పెంచాలి. ఆర్గనైజేషన్ లెవెల్లో చేంజెస్ అంటే వర్క్ ప్లేస్ పాలసీస్ అనేవి జెండర్ సెన్సిటివ్ గా ఉండాలన్నమాట. లైక్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, మెటర్నిటీ లీవ్ అండ్ పీరియడ్ లీవ్స్ ఇలాంటివి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అండ్ యాంటీ డిస్క్రిమినేషన్ కమిటీస్ ఇన్ గవర్నమెంట్ హ్యాస్ టు బి సెటప్. మ్యాండేటరీ జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అండ్ సొసైటల్ అండ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కూడా ఇంపార్టెంట్. జెండర్ సెన్సిటైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ ఫర్ విమెన్. లీగల్ అవేర్నెస్, రైట్ టు వర్క్ ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ కలిగజేయాలి. విమెన్ లీడర్షిప్ ని ఎంకరేజ్ చేయాలి పాలిటిక్స్ లో, లాలో, అడ్మినిస్ట్రేషన్ లో. దీని వల్ల మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో నెక్స్ట్ ఆర్టికల్, వాట్ వర్ ది అబ్జెక్షన్స్ టు ద న్యూ అడ్వకేట్స్ బిల్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ బిల్ అబౌట్. ఇది అగైన్ మనకి GS2 లో జుడిషియల్ రిఫార్మ్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ అనే కాంటెక్స్ట్ లో మనం లింక్ చేసుకోవచ్చు. అయితే ది అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2025 ఏదైతే ఉంటుందో సో దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అనమాట. ఎందుకు అంటే అడ్వకేట్స్ యాక్ట్ ఆఫ్ 1961 ని అమెండ్ చేస్తూ, రివైజ్ చేస్తూ దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ ప్రస్తుతం ఉన్న లీగల్ ఛాలెంజెస్ అండ్ కంటెంపరీ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫిక్స్ చేస్తూ ఈ బిల్ ని తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈ బిల్లు గ్లోబల్ లెవెల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ దీన్ని విత్డ్రూ చేశారనమాట Feb 22 రోజు. ఎందుకంటే స్ట్రాంగ్ అపోజిషన్ అనేది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. అండ్ లీగల్ ప్రాక్టీషనర్స్ వర్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ దిస్ పర్టికులర్ బిల్. అసలు ఏం కన్సర్న్స్ రేజ్ చేశారు వాళ్ళు? సో ఒకటి వచ్చేసి they have proposed a ban on strikes and boycotts by the lawyers. Okay, basically ఈ పర్టికులర్ చట్టంలో స్ట్రైక్స్ అండ్ బాయ్కాట్స్ లాయర్స్ చేయకుండా బ్యాన్ ని విధించడం జరిగింది. అండ్ ఆల్సో లీగల్ ప్రొఫెషన్ మీద ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ని పెంచారనమాట. కార్పొరేట్ లాయర్స్ అండ్ ఇన్ హౌస్ కౌన్సిల్ మీద లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇలా ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్, స్ట్రైక్స్ అండ్ బాయ్కాట్స్ ని బ్యాన్ చేయడం మనకు నచ్చలేదు. ఓకే, దట్స్ వై దిస్ పర్టికులర్ బిల్ హ్యాస్ ఫేస్డ్ సమ్ క్రిటిసిజం. మరి ఏం ఫీచర్స్ ఉన్నాయని డీటెయిల్ గా చూసుకుంటే స్ట్రైక్స్ అండ్ బాయ్కాట్స్ ని బ్యాన్ చేశారు సెక్షన్ 35A కింద. ఓకే, విచ్ హ్యాస్ ఎక్స్ప్లిసిట్లీ ప్రొహిబిటెడ్ అడ్వకేట్స్ అండ్ బార్ అసోసియేషన్స్ ఫ్రమ్ కాలింగ్ ఫర్ స్ట్రైక్. జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ని అబ్స్టైన్ చేశారనమాట. గవర్నమెంట్ ఏం ఆర్గ్యూ చేస్తుంది అని అంటే సో లాయర్ స్ట్రైక్ చేయడం వల్ల కోర్ట్ ప్రొసీడింగ్స్ అనేవి డిస్రప్ట్ అవుతున్నాయి, జస్టిస్ అనేది డీలే అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేశానని చెప్తుంది అనమాట. మరి ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ లాయర్స్ ఏమైనా ఆబ్జెక్ట్ చేస్తున్నారు అంటే స్ట్రైక్ ని ఒక టూల్ ఆఫ్ ప్రొటెస్ట్ గా హిస్టారికల్ గా కూడా మేము చాలా సార్లు యూజ్ చేసుకున్నాం. జుడిషియల్ మిస్కండక్ట్ ని, పాలసీ చేంజెస్ ని, ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడల్లా మేము దాన్ని
అగేన్స్ట్ గా దీన్ని ఒక టూల్ ఆఫ్ ప్రొటెస్ట్ గా, డెమోక్రసీలో రైట్ టు స్పీచ్ అనేది ఇంపార్టెంట్ కదా, దాన్ని అలా యూజ్ చేసుకున్నామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వాట్ ఈస్ ద లీగల్ ప్రెసిడెంట్? మరి ప్రొటెస్ట్ అనేవి, బాయ్కాట్స్ అనేవి లీగల్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ కలోనియల్ రూల్ కి అగేన్స్ట్ గా మనం లాట్ ఆఫ్ ప్రొటెస్ట్లు చేసాం. ఎమర్జెన్సీ ఎరా ఎక్సెసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అపోజ్ చేయడానికి ప్రొటెస్ట్లను యూజ్ చేసాం. సో దే కెన్ యాక్ట్ ఎస్ అ టూల్ ఫర్ అస్. వైల్ కోర్ట్స్ అనేవి డిస్రప్టివ్ స్ట్రైక్స్ కి అగేన్స్ట్ గా ఉన్నప్పటికీ కంప్లీట్ బ్యాన్ అనేది డెఫినెట్ గా లాయర్స్ యొక్క ఎబిలిటీ అండ్ వాయిస్ కన్సర్న్స్ ని అండర్మైన్ చేస్తాయి అనమాట. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ దే ఆర్ రైజింగ్. అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ని కూడా ఎక్కువగా పెంచారు ఆన్ ఓవర్ ది లీగల్ ప్రొఫెషన్. ఈ బిల్ అనేది యూనియన్ గవర్నమెంట్ కి ఎక్కువ పవర్ ఇస్తుంది అనమాట. సో బేసికల్గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ అనేది తన యొక్క రిప్రజెంటేటివ్స్ ని నామినేట్ చేయొచ్చు. సో అది ఇంకొకటి ఏంటంటే సెక్షన్ 48D ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో బేసికలీ బైండింగ్ డైరెక్షన్స్ ని బీసీఐకి గవర్నమెంట్ ఇస్తుంది అనమాట అకార్డింగ్ టు దిస్ సెక్షన్ 48D. ఇలా లాట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ అనేది పెరిగింది. సో వాళ్ళు ఏమంటున్నారంటే జుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది అండర్మైన్ అవుతుంది దీనివల్ల. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఈస్ ఆల్రెడీ ఏ మేజర్ లిటిగెంట్ ఇన్ కోర్ట్స్. సో బేసికలీ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ జుడిషియరీ మీద ఉంటే ఏం ప్రాబ్లం అంటే ఓవర్ 60 to 70% ఆఫ్ ద కేసెస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్ ఆర్ గవర్నమెంట్స్ అనమాట. గవర్నమెంట్ వే ఎక్కువ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఇందులో ఇంటర్ఫియర్ అవ్వద్దు, వాళ్ళకి ఎక్కువగా పవర్ అనేది వచ్చేస్తుంది. జుడిషియరీ షుడ్ బి ఇండిపెండెంట్ ఇన్ ఓకే. బేసికలీ రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి అని అంటే జుడిషియరీ షుడ్ బి ఇండిపెండెంట్ అనమాట. సో బేసికలీ ప్రీవియస్ ఇన్స్టాన్సెస్ చూసుకున్న ఇండియాలో అండ్ అబ్రాడ్ లో లైక్ సింగపూర్, యుఎస్ఏ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ అనేది లీగల్ అటానమీని ఓకే వీకెన్ అప్ చేస్తుంది అనమాట. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ కార్పొరేట్ లాయర్స్ అండ్ ఇన్ హౌస్ కౌన్సిల్? మరి బేసికలీ లీగల్ ప్రాక్టీషనర్ యొక్క డెఫినేషన్ ని ఎక్స్పాండ్ చేశారనమాట. సో బేసికలీ కార్పొరేట్ ఫర్మ్స్, ఇన్ హౌస్ కౌన్సిల్ అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా లాయర్స్ లో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఆల్సో ఫారెన్ లా ఫర్మ్స్ ని కూడా దానికి సంబంధించిన ప్రపోజల్స్ ని కూడా రెగ్యులేట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో దీని వల్ల ఫారెన్ ట్రైన్డ్ లాయర్స్ ఇండియాకి ఎంటర్ అవ్వడానికి లాట్ ఆఫ్ బ్యారియర్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి లీగల్ కమ్యూనిటీ అనేది డివైడ్ చేస్తున్నారు. మీరు లీగల్ కమ్యూనిటీని ఒక 2 సెట్స్ గా మీరు డివైడ్ చేస్తున్నారు. లీగల్ సర్వీసెస్ ఇది దీని వల్ల ఇలాంటి పర్టికులర్ ప్రొవిజన్స్ వల్ల లీగల్ సర్వీసెస్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి. జాబ్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గుతాయి ఇండియన్ లాయర్స్ కి. లాయర్ క్లయింట్ ప్రివిలేజ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఫారెన్ డామినెన్స్ అనేది పెరుగుతుంది లీగల్ సర్వీసెస్ లో అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మరి ఈ పర్టికులర్ బిల్ ని ఎందుకు విత్డ్రూ చేశారు? బీసీఐ వాళ్ళు, లాయర్స్ అసోసియేషన్స్ చాలా స్ట్రాంగ్ గా అపోజ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ ఉందని, వైడ్ ప్రొటెస్ట్లు అనేవి జరిగాయి, డిబేట్స్ అనేవి జరిగాయి కాబట్టి దీన్ని విత్డ్రూ చేశారు. మరి వాట్స్ నెక్స్ట్? గవర్నమెంట్ అనేది రీఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది ఆఫ్టర్ వేరియస్ కన్సల్టేషన్స్ విత్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారు అంటే లీగల్ మిస్కండక్ట్ ని అండ్ ఆల్సో ప్రొటెక్షన్ ఆఫ్ ది లాయర్స్, వీటన్నిటిని లీగల్ మిస్కండక్ట్స్ ని రెగ్యులేట్ చేయడం అండ్ లాయర్స్ ప్రొటెక్షన్ అనేవి రెండు ఇంపార్టెంట్. వీటి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చట్టం తీసుకురావాలి. గవర్నమెంట్ యొక్క ఓవర్ రీచ్ అనేది తగ్గించాలి. ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఎక్కువగా ఉండకూడదు. కార్పొరేట్ లీగల్ ప్రాక్టీస్ ని మనం అడ్రస్ చేయాలి వితౌట్ క్రియేటింగ్ ఎనీ డిసడ్వాంటేజ్ టు ఇండియన్ లాయర్స్ అని చెప్పేసి ఓకే లీగల్ పీపుల్ చెప్పారనమాట. ఓకే. ఎలక్షన్ కమిషన్ టు రిమూవ్ ఆల్ డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డ్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. డూప్లికేట్ ఓటర్ ఐడి నంబర్స్. ఎలక్షన్ కమిషన్ ఏం డెసిజన్ తీసుకుంది అని అంటే ప్రతి ఓటర్ కి ఒక యూనిక్ ఈపీఐసి నంబర్ అనేది ఉండాలి. దీనివల్ల ఓటర్ ఐడి ఇష్యూస్, డ్యూప్లికేషన్ కి సంబంధించిన ఛాలెంజెస్ ని మనం ఎదుర్కొనొచ్చు అని చెప్పేసి చెప్పింది. సో ఈ పర్టికులర్ డ్యూప్లికేషన్ అంటే ప్రయర్ టు ఏరోనెట్ ఒక డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అనేది ఈపీఐసి నంబర్స్ కి ఐడెంటికల్ ఈపీఐసి నంబర్స్ ని తీసుకొచ్చింది అనమాట డిఫరెంట్ స్టేట్స్ లో. కానీ సో ఈ ఈపీఐసి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అనేవి సేమ్ గా ఉండడం మొదలయ్యాయి. అంటే డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ పీపుల్ కి సేమ్ నంబర్స్ అనేవి వచ్చాయి. కాబట్టి ఏరోనెట్ 2.0 ని తీసుకొచ్చారు విత్ యునిక్ ఓటర్ ఐడి కార్డ్ అండ్ ఆల్సో డ్యూప్లికేషన్ ఆఫ్ ఈపీఐసి నంబర్స్ ని తగ్గించేశారనమాట. అండ్ దీనివల్ల కొన్ని పొలిటికల్ కాంట్రవర్సీస్ వచ్చాయి. ఓటర్ ఫ్రాడ్ అనేది జరిగిందేమో అని చెప్పేసి. అండ్ ఈసీ అనేది ఈ ఇర్రెగ్యులారిటీస్ ని తగ్గించడానికి ఏరోనెట్ 2.0తో ముందుకు వచ్చింది. సో ఏరోనెట్ అనేది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. బేసికలీ ఎలక్షన్ అఫీషియల్స్ డెవలప్ చేసిన ప్లాట్ఫామ్. ఇదేంటంటే రిజిస్ట్రేషన్, మైగ్రేషన్ అండ్ డిలీషన్ ఆఫ్ ఓటర్ గురించి అడ్రస్ చేస్తుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఈపీఐసి. అంటే ఏంటంటే ఎలక్టార్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అనమాట. సో ఇది ఒక 10 digit నంబర్. దిస్ ఇస్ రైట్. ఐడెంటిఫికల్ ఈపీఐసి నంబర్స్ అనేవి డిఫరెంట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అంటే ప్రయర్ టు ఏరోనెట్ డిఫరెంట్ స్టేట్స్ వుడ్ హ్యావ్ ఐడెంటికల్ ఈపీఐసి నంబర్స్ డ్యూ టు మాన్యువల్
అలొకేషన్. సో మాన్యువల్ అలొకేషన్స్ వల్ల ఇలా ఐడెంటికల్ ఉండడం అనేది మొదలయ్యాయి, నేను చెప్పాను, దట్ ఈస్ రైట్. అండ్ ఎలెక్టర్ కెన్ ఓట్ ఇన్ ఎనీ కాన్స్టిట్యున్సీస్ ఇన్ ఇండియా ఇఫ్ దే హ్యావ్ అన్ ఈపీఐసీ నంబర్. ఈపీఐసీ నంబర్ ఉంటే ఎక్కడైనా వాళ్ళు ఓట్ చేయొచ్చు. సో అని చెప్పేసి అంటున్నారు. బట్ అలా ఓట్ చేయడానికి వీలు లేదు. సో థర్డ్ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేస్తే మనకి 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ డిస్కవర్స్ న్యూ ఐన్స్టీన్ రింగ్ ఇన్ నియర్ బై గ్యాలక్సీ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఐన్స్టీన్ రింగ్ అంటే ఏంటి? ఇదొక ఫెనామినా అనమాట. సో గ్రావిటేషనల్ లెన్సింగ్ వల్ల, స్ట్రాంగ్ గ్రావిటేషనల్ లెన్సింగ్ వల్ల ఈ ఐన్స్టీన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దీని వల్ల ఏమవుతుంది అని అంటే లైట్ ఏదైతే ఉంటుందో డిస్టెంట్ గ్యాలక్సీస్ నుంచి వచ్చే లైట్ అనేది బెండ్ అవుతుంది అరౌండ్ ద మ్యాసివ్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఫోర్ గ్రౌండ్. సో దీని వల్ల ఒక సర్క్యులర్ ఆర్ ఆర్క్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్ని మనం ఐన్స్టీన్ రింగ్ అంటాం. అంటే దూరం ఉన్న గ్యాలక్సీస్ నుంచి వచ్చే లైట్ ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ వల్ల బెండ్ అవుతుంది అనమాట. ఓకే, దీని వల్ల రింగ్స్ లాగా ఫామ్ అవుతుంది ఈ లైట్ అనేది. దీన్ని మనం ఐన్స్టీన్ రింగ్ అంటాం అనమాట. ఓకే, బేసికలీ దిస్ ఇస్ అకార్డింగ్ టు ద జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గివెన్ బై ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో రీసెంట్ గా ఏం డిస్కవర్ చేశారు అని అంటే ఆల్టీర్స్ రింగ్ అనమాట. అంటే సో దిస్ ఇస్ ఫౌండ్ బై యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ ఇన్ ద గెలాక్సీ NGC 6505 అండ్ 590 million light years away ఫ్రమ్ ది ఎర్త్ ఉంటుంది గెలాక్సీ. దీని ద్వారా ఒక రింగ్ ని ఫైండ్ అవుట్ చేశారనమాట. ఆల్టియర్స్ రింగ్ అని అంటాం దాన్ని. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్. ఈ రింగ్ అనేది అనదర్ గ్యాలక్సీ ఒక డిస్టార్టెడ్ ఇమేజెస్ వల్ల ఫామ్ అయిందనమాట, విచ్ ఇస్ 4.5 billion light years అవే. ఓకే, బేసికలీ దీన్ని బ్రూనో ఆల్టెరీ రింగ్ అని చెప్పేసి నేమ్ చేయడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ ద సైంటిఫిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్? ఐన్స్టీన్ ప్రిడిక్షన్స్ ని కన్ఫర్మ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ స్టడీయింగ్ ద డార్క్ మ్యాటర్ ఇన్ ది యూనివర్స్. అండ్ ఆల్సో గ్యాలక్సీ ఎవల్యూషన్ గురించి కొన్ని ఇన్సైట్స్ ని మనకి తెలియజేస్తుంది. ఓకే, మరి యూక్లిడ్ టెలిస్కోప్ యొక్క ఈ పర్టికులర్ థింగ్ ఎవరిది అని అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మిషన్ లో భాగంగా దీన్ని తీసుకొచ్చాము. సో ఇది బేసిక్ గా డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీని చదవడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డిస్కవర్ 1 lakh ప్లస్ గ్రావిటేషనల్ లెన్సెస్ అనమాట. సో డిస్టెంట్ గ్యాలక్సీస్ ని మ్యాప్ చేయడం వల్ల అన్ని ఇమేజెస్ ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, వై ఇస్ ఇండియా స్టారింగ్ ఎట్ అన్ ఒబేసిటీ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో కరెంట్ సినారియో ఆఫ్ ఒబేసిటీ ఏముంది అని ఆర్టికల్లో మెన్షన్ చేశారనమాట. ఒబేసిటీ అనేది ఇట్ ఇస్ రైజింగ్ ఇన్ ఇండియా. 1 in 8 Indians ఆర్ ఒబేస్ అనమాట. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఉమెన్ ఓవర్ రేట్ ఆర్ ఒబేసిటీ ఉన్న ఉమెన్ ఎంత ఉన్నారు అని అంటే 24%. వెరాజ్ మెన్ ఓవర్ వెయిట్ ఎంత మంది ఉన్నారంటే 22% అనమాట. సో NFHS 4 తో కంపేర్ చేస్తే రెండు, మెన్ లో విమెన్ లో ఇద్దరు ఇంక్రీజ్ అయ్యారనమాట ఒబేసిటీలో. ఓకే, అండ్ ఆల్సో రూరల్ ఒబేసిటీ కన్నా అర్బన్ ఒబేసిటీ ఎక్కువగా ఉంది. ఓకే, చైల్డ్హుడ్ ఒబేసిటీ చూసుకుంటే WHO వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ ప్రకారం సో 5 to 9 years ఓల్డ్ ఉన్న వాళ్ళల్లో 10% ఒబేస్ ఉన్నారనమాట. ఓకే, దే విల్ బికమ్ 10% బై 2030. అడాలసెన్స్ అంటే 10 to 19 years లో ఉన్న వాళ్ళు 6.2% ఒబేస్ ఉన్నారు. ఓకే, మరి ఒబేసిటీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? హార్ట్ డిసీజెస్, డయాబెటీస్, ఓకే, స్ట్రోక్స్, క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డయాబెటిక్ కేసెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ది ఒబేసిటీ. సెడెంటరీ లైఫ్ స్టైల్ లైక్ ఇంక్రీజింగ్ స్క్రీన్ టైం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, దీని వల్ల ఒబేసిటీ ఇంకా పెరుగుతుంది. సో వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ ది రైజింగ్ ఒబేసిటీ? బేసికలీ ఫుడ్ అండ్ హై క్యాలరీ డైట్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్యలో. అండ్ ఫుడ్ ప్రైసెస్ పెరగడం వల్ల న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఎక్స్పెన్సివ్ గా మారింది. చీప్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. లో లెవెల్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం, అర్బనైజేషన్ వల్ల, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఎక్కువ అవ్వడం వల్ల, ఇలాంటి వాటి వల్ల కూడా ఒబేసిటీ పెరుగుతుంది. మరి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ మెజరింగ్ ఒబేసిటీ? బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఇట్స్ స్టాండర్డ్ మెట్రిక్, కానీ దీంట్లో కూడా మనకి లిమిటేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో బేసికలీ అబ్డామినల్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ మోర్ క్రిటికల్ ఇన్ డయాబెటీస్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో అబ్డామిన్ చుట్టూ ఫ్యాట్ అనేది డెవలప్ అవడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. న్యూ ఒబేసిటీ క్లాసిఫికేషన్ ఇస్ కన్సిడరింగ్ మెటబాలిక్ హెల్త్ ఇండికేటర్స్ ఆల్సో బియాండ్ ద BMI. సో అలాంటి వాటిని మనం తీసుకొస్తే బాగుంటుంది. ఓకే, హ్యాస్ ట్రంప్ పుట్ అప్ ఎంట్రీ ఇంటూ ద US ఫర్ సేల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ కొన్ని టర్మ్స్ అనేవి ఇందులో మెన్షన్ చేస్తున్నాయి. గోల్డ్ కార్డ్ ప్రపోజల్ అనే టర్మ్ మెన్షన్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ $5 million రెసిడెన్సీ పర్మిట్ ఫర్ ఫారెన్ ఇన్వెస్టర్స్ పొటెన్షియలీ లీడింగ్ టు US సిటిజన్షిప్. సో బేసికలీ వాళ్ళకి సర్టన్ అమౌంట్ అనేది పెట్టారు, దాని వల్ల వాళ్ళ గోల్డ్ కార్డ్ అనేది వస్తుంది, దాని వల్ల దే కెన్ అక్వైర్ ద US సిటిజన్షిప్ అనమాట. సో ఇది ఏంటంటే EB-5 వీసా ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో USC,
ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ని రిప్లేస్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. సో EB-5 వీసాని ఎందుకు రిప్లేస్ చేస్తున్నారు, అసలు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని? 1990లో ఇంట్రడ్యూస్ చేశారు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయడానికి. సో బేసికలీ $8 మిలియన్ ఏమో రెగ్యులర్ ఏరియాస్ లో, $10.5 మిలియన్ ఏమో హై డిస్ట్రెస్ జోన్స్ లో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేస్తే ఈ పర్టికులర్ వీసాని గ్రాంట్ చేస్తారనమాట. సో బేసికలీ ఇది కొన్ని క్రిటిసిజమ్స్ ని ఫేస్ చేసింది, ఎందుకంటే దీంట్లో ఫ్రాడ్స్ అండ్ మిస్యూసెస్ జరిగాయి అని చెప్పేసి. హౌ మచ్ విల్ ఇట్ రేస్? ట్రంప్ ఇస్ క్లెయిమింగ్ దాట్ సెల్లింగ్ 1 మిలియన్ వీసాస్ కుడ్ రేస్ $5 ట్రిలియన్. ఒక 1 మిలియన్ అంటే 10 లక్షల వీసాల్ని, ఇవి గోల్డెన్ వీసాస్ ని సెల్ చేస్తే $5 ట్రిలియన్ ని మేము ఎర్న్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే దిస్ ఈజ్ లీడింగ్ టు ద కన్సర్న్స్, అండ్ గ్లోబల్ కాంటెక్స్ట్ లో కూడా కొన్ని కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. సిమిలర్ ప్రోగ్రామ్స్ యూకే ఆస్ట్రేలియాలో కూడా తీసుకొచ్చారు, బట్ వీటి స్క్రాప్ చేశారనమాట, ఎందుకంటే సెక్యూరిటీ కన్సర్న్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ మనీ లాండరింగ్ కి, ఫ్రాడ్లకు ఎక్కువ దారి తీస్తాయి కాబట్టి. సో బేసికలీ ఇది మెయిన్లీ ఆరిగార్స్ కి అండ్ కొంతమంది ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటుంది ఈ పర్టికులర్ వీసా ప్రోగ్రామ్స్. ట్రంప్ యొక్క ఇమిగ్రేషన్ పాలసీగా కాంట్రాడిక్షన్ గా ఉందన్నమాట. సో బేసికలీ ఇమిగ్రేషన్ పాలసీలో మాస్ డిపోర్టేషన్ అనేది చేస్తున్నారు, దానికి అగేన్స్ట్ గా ఉంది. అండ్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అ మాగా స్ట్రాటజీ, అంటే ఎకానమిక్ ఎలీట్స్ ని అట్రాక్ట్ చేసి లో ఇన్కమ్ ఇమిగ్రెంట్స్ ని బయటికి వెళ్ళిపోతున్నారు. దీన్ని మనం మాగా స్ట్రాటజీ అని అంటాం అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్, కొన్ని కొత్త టర్మ్స్ అండ్ కొత్త కాన్సెప్ట్స్ ని తెలుసుకున్నారని అనుకుంటున్నాం. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో స్టడీ ఐడెంటిఫై సోర్సెస్ ఆఫ్ PM 2.5 ఇన్ నార్త్ ఇండియా అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ స్టడీ యొక్క ఫోకస్ ఏంటంటే దిస్ ఇస్ ఇన్వెస్టిగేటింగ్ PM 2.5 కాంపోజిషన్ అండ్ హెల్త్ రిస్క్ ఇన్ నార్త్ ఇండియా అనమాట, అండ్ ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ లో. సో బేసికలీ అర్బన్, రూరల్, ఇండస్ట్రియల్ అండ్ సబ్ అర్బన్ సైట్స్ ఏవైతే ఉంటాయో ఢిల్లీ అండ్ కాన్పూర్ రీజియన్ లో వాటిని స్టడీ చేశారనమాట. అయితే వాళ్ళ స్టడీ ప్రకారం వాట్ ఆర్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ PM 2.5 ఏంటంటే ఢిల్లీలో వెహికులర్ ఎమిషన్స్, రెసిడెన్షియల్ హీటింగ్, ఫాజిల్ ఫ్యూయల్ కంబషన్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి దానివల్ల. అండ్ అవుట్ సైడ్ ఢిల్లీ అమోనియం సల్ఫేట్, అమోనియం నైట్రేట్, బయోమాస్ బర్నింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా హెల్త్ రిస్క్లు అనేవి పెరుగుతున్నాయి అనమాట. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ట్రాఫిక్ కాంట్రిబ్యూషన్. హైడ్రోకార్బన్ లైక్ ఆర్గానిక్ ఏరోసోల్స్ ఏవైతే ఉంటాయో ఫ్రమ్ ద వెహికులర్ ఎమిషన్స్ ఎంత ఉంటున్నాయనంటే 20% to 40% ఆఫ్ ద టోటల్ ఆర్గానిక్ ఏరోజోల్స్ అర్బన్ ఏరియాస్ లో. అండ్ కోల్డ్ సీజన్ లో ఆర్గానిక్ ఏరోజోల్స్ అనేవి పెరుగుతున్నాయి అనమాట. కౌడంగ్ కంబషన్ అనేది పెరుగుతుంది హీటింగ్ కి, కుకింగ్ కి, దాని వల్ల. అండ్ ఆల్సో 10 times ఈ పర్టికులర్ ఏరోజోల్స్ అనేవి వింటర్ లో ఎక్కువగా ఉంటున్నాయి అనమాట. దీనివల్ల లాట్ ఆఫ్ హెల్త్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. సో బేసికలీ ఆక్సిడేటివ్ పొటెన్షియల్ ఆఫ్ PM 2.5 ఇన్ ఇండియన్ సిటీస్ ఈజ్ అప్ టు 5 times హయ్యర్ దాన్ ఇన్ చైనా అండ్ యూరోప్. ఓకే, అండ్ ఆల్సో రెస్పిరేటరీ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేవి పెరుగుతాయి. పాలసీ ఇంప్లికేషన్స్ ఏంటంటే ఇన్ఎఫిషియంట్ కంబషన్, అర్బన్ ట్రాఫిక్ పొల్యూషన్ కంట్రోల్, దాన్ని కూడా ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దట్ న్యూస్. ఇన్ అ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్స్ అప్రైట్ ఆన్ మూన్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ లెట్ మీ టెల్ యూ, యుఎస్ కంపెనీ అయిన ఫైర్ఫ్లై ఏరోస్పేస్ ఏదైతే ఉంటుందో ఇది సక్సెస్ఫుల్ గా ఒక స్పేస్ క్రాఫ్ట్ ని, బ్లూ గోస్ట్ మిషన్ 1 అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ ని మూన్ మీద ల్యాండ్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ ఓన్లీ ద సెకండ్ ప్రైవేట్ మిషన్ టు అచీవ్ దిస్ పర్టికులర్ థింగ్, మూన్ మీద ల్యాండింగ్. ఓకే, ఈ ల్యాండర్ అనేది ఇట్ హ్యాస్ టచ్డ్ దిస్ పర్టికులర్ సర్ఫేస్ ఆఫ్ ద మూన్ సేఫ్లీ. ఏ రీజియన్ లో అనంటే మూన్ యొక్క నార్త్ ఈస్ట్ రీజియన్ లో అనమాట. ఓకే, నార్త్ ఈస్ట్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఆ రీజియన్ లో టచ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ నాసా హ్యాస్ కన్ఫర్మ్డ్ దిస్ పర్టికులర్ స్టెబిలిటీ. ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది దీన్ని ఎందుకు డిజైన్ చేశారు అని అంటే లూనార్ సర్ఫేస్ ని స్టడీ చేయడానికి, అండ్ ఆల్సో దాంతో పాటు స్పేస్ రేడియేషన్ ని, సోలార్ ఇన్ఫ్లుయెన్స్ ని, వాటన్నిటిని స్టడీ చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. కానీ ల్యాండర్ లో కొంచెం ప్రాబ్లం అనేది ఉంది. ల్యాండర్ అనేది కొంచెం స్పీడ్ గా టేక్ ఆఫ్, అంటే ఇట్ కేమ్ డౌన్ టూ ఫాస్ట్, స్పీడ్ గా అయిందనమాట. సో అక్కడ కొంచెం పవర్ ఫెయిల్యూర్ ఇష్యూస్ ని ఫేస్ చేశారు. ఇన్ని ఆబ్స్ట్రక్షన్స్ వచ్చినప్పటికీ మిషన్ అనేది, సో దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ బెస్ట్ స్టెప్ టువర్డ్స్ ఫర్ అ ప్రైవేట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అయితే మీరు ఏం చేస్తారంటే హ్యావ్ అ క్విక్ రీడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫ్రమ్ ద PDF. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను విచ్ ఇస్ నీడెడ్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్. రీసెర్చ్ టీమ్ డిస్కవర్స్ 2 more స్పీసెస్ ఆఫ్ జంపింగ్ స్పైడర్స్ ఇన్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ కేరళ. సో ఒక రీసెర్చ్ టీమ్ ఏంటంటే కేరళకు సంబంధించిన రీసెర్చ్ టీమ్ ఇది ఏం చేసిందంటే 2 new స్పీసెస్ ఆఫ్
జంపింగ్ స్పైడర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ఎక్కడ అంటే షెందుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. షెందుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో అక్కడ ఈ 2 స్పీసెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ టైం అనమాట ఇది ఈ టైప్ ఆఫ్ స్పైడర్స్ ని రికార్డ్ చేయడం ఇండియాలో. ఓకే, సో బేసికలీ అవి జనరల్ గా శ్రీలంకలో అండ్ సౌత్ ఏషియాలో వేరియస్ పార్ట్స్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. బట్ ఫస్ట్ టైం ఈ స్పైడర్స్ ని మనం ఇండియాలో డిస్కవర్ చేయడం జరిగిందనమాట. సో వాట్ ఆర్ దీస్ న్యూ స్పీసెస్ అని అంటే, సో ఒక స్పీసెస్ నేమ్ వచ్చేసి ఎపిడెలెక్సియా పలుస్ట్రిస్. ఎపిడెలిక్సియా EPI, okay, let me tell you the spelling, EPIDELAXIA, ఎపిడెలిక్సియా పాలస్ట్రిస్. ఓకే, ఈ పర్టికులర్ థింగ్ అనేది ఫస్ట్ స్పీసెస్ అన్నమాట. దీంట్లో డిఫరెంట్ బాడీ షేప్స్ అండ్ డిఫరెంట్ మార్కింగ్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దే విల్ హ్యావ్ డిఫరెంట్ ఫీచర్స్, లైక్ ఫిజికల్ ఫీచర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, కలరింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి, లైనింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఈ డిస్కవరీ అనేది దిస్ షోస్ ద ఇండియాస్ రిచ్ బయోడైవర్సిటీ అన్నమాట. సో కన్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్, మెయిన్లీ వెస్టర్న్ ఘాట్స్ లో అనేది మనకు రిమైండ్ చేస్తుంది డిస్కవరీ. ఓకే, సో అయితే ఈ రోజు మీ హోంవర్క్ ఏంటంటే యూ హ్యావ్ టు క్విక్లీ రీడ్ అబౌట్ దిస్ యూజీసీ న్యూ డ్రాఫ్ట్ రూల్స్. ఎందుకంటే లాట్ ఆఫ్ టైమ్స్ మనం దీన్ని డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. దీంతో పాటు ఈ కీవర్డ్ గ్లాజరీ కూడా నేను ఈరోజు మీకు హోంవర్క్ ఇస్తున్నాను. సో డైలీ ఏదో ఒక హోంవర్క్ ఇస్తున్నాను కదా, ఈ రోజు ఓన్లీ 1 ఆర్టికల్ ఇచ్చాను. దాంతో పాటు కీవర్డ్ గ్లాజరీ ఏదైతే ఉంటుందో క్విక్ గా రీడ్ చేసుకోండి. అయితే పీడిఎఫ్ యాక్సెస్ ఎక్కడ దొరుకుతుంది మ్యామ్ అని అంటే, సో దట్ విల్ బి అవైలబుల్ ఇన్ ది తారా ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఓకే, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో అండ్ పిన్డ్ కమెంట్ లో మెన్షన్ చేసి ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ ది. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ హావ్ ఎంజాయ్డ్ ఇట్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్.